గుజరాత్ అహ్మదాబాద్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. మేఘానిలో ఎయిర్ ఇండియాకు చెందిన విమానం కుప్పకూలింది. టేకాఫ్ అయిన నిమిషాల్లోనే సివిల్ ఆసుపత్రి సమీపంలో జనావాసాలపై విమానం కూలింది. ప్రమాద సమయంలో విమానంలో మొత్తం 242 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలిసింది. ప్రమాదం తర్వాత ప్రాంతంలో దట్టమైన పొగ వ్యాపించింది. విమానం అహ్మదాబాద్ నుంచి లండన్కు వెళ్తున్నట్టు సమాచారం. ప్రమాద విషయం తెలియగానే అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. విమానం అహ్మదాబాద్ నుంచి లండన్కు వెళ్తున్నట్లు సమాచారం. ప్రమాద విషయం తెలియగానే అధికారులు వెంటనే ఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి డీటెయిల్స్ తెలియాల్సి ఉంది. మరిన్ని డీటెయిల్స్ ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, అసలు మొత్తం ఎంతమంది ఉన్నారు విమానంలో? దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? శ్రవంతి, అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరినటువంటి విమానము దానికి నియర్లోని ప్రాంతంలోనే ఒక్కసారిగా క్రాష్ అయింది. అయితే ఈ ఎయిర్ ఇండియాకు సంబంధించినటువంటి విమానంలో 242 మంది ప్రయాణిస్తున్నట్టుగా ఇప్పటికే అధికార యంత్రాంగం గుర్తించడం జరిగింది. అయితే అహ్మదాబాద్ నుంచి వెళ్ళి లండన్కు వెళ్ళేటువంటి క్రమంలో మొత్తానికి ఈ ఫ్లై అయినటువంటి కొద్దిసేపటి తర్వాతనే ఆ తర్వాత విమానంలో కొంతవరకు సాంకేతిక సంబంధించినటువంటి సమస్యల కారణంతోగా ఒక్కసారిగా అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ పక్కనే ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. క్రాష్ అయినటువంటి క్రమంలో దట్టమైనటువంటి పొగలు, అంతేకాకుండా పెద్ద ఎత్తున మంటలతోటి ఎగిసిపడటంతో అందులో ప్రయాణిస్తున్నటువంటి 242 మంది కూడా ఇందులో మరి చాలా వరకు చూసినట్టయితే ఇప్పటి వరకు చూసినట్టయితే 100 మంది వరకు కూడా అందులో ప్రమాదం బారిన పడ్డట్టుగాను ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అయితే ప్రమాదం ఘటన సంబంధించినటువంటి స్థలానికి మాత్రము ఇప్పటికే ఫైర్ ఇంజన్ సంబంధించినటువంటి సిబ్బంది పెద్ద ఎత్తున మంటలార్పే ప్రయత్నం కొనసాగిస్తూ ఉన్నారు. మరోవైపున చూసినట్టయితే ఎవరైతే ఈ ప్రమాదం బారిన పడి క్షతగాత్రులైనారో వారిని అహ్మదాబాద్ సంబంధించినటువంటి అంటే ఎయిర్పోర్టు సమీప ప్రాంతంలో ఉన్నటువంటి హాస్పిటల్కు వారందరినీ కూడా షిఫ్ట్ చేస్తున్నారు. మరోవైపున చూసినట్టయితే అంటే అహ్మదాబాద్ నుంచి లండన్కు బయలుదేరేటువంటి క్రమంలో మరి ఎయిర్ ఇండియాకు సంబంధించినటువంటి ఫ్లైటు మొత్తానికి సాంకేతిక పరమైనటువంటి వ్యవహారాలపైన పూర్తిగా టేకాఫ్ అయిన తర్వాతనే కొద్ది నిమిషాల వ్యవధిలోనే సమీపంగా అంటే విమానాశ్రయానికి సమీప ప్రాంతంలోనే ఒకసారిగా కుప్పకూలిపోవడం ఘటన పైన కూడా దీనిపైన పూర్తిగా ఎంక్వైరీ చేస్తామంటూ కూడా ఓవైపున ఎయిర్పోర్ట్ సంబంధించినటువంటి అథారిటీ కూడా దీనిపైన దృష్టి సారించింది. మరోవైపున చూసినట్టయితే ఇప్పుడు ప్రమాదం జరిగినటువంటి ఘటనా స్థలానికి మాత్రం పెద్ద ఎత్తున పోలీసు అధికార యంత్రాంగంతో పాటుగాను ఫైర్ సిబ్బంది పెద్ద ఎత్తున చేరుకొని మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన ఘటన నుంచి బయటపడ్డ వారిని మాత్రము కాపాడేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూ ఉంది. మరోవైపున క్షతగాత్రులైన వారిని స్థానికంగా ఉన్న హాస్పిటల్కి తరలిస్తున్నారు. అయితే ఎయిర్ ఇండియాకు సంబంధించినటువంటి ఫ్లైట్లలో ఎవరెవరు ప్రయాణం చేస్తున్నారు, లండన్కు బయలుదేరేటువంటి ఎయిర్ ఇండియా విమానంలో ఎవరెవరు ప్రయాణికులు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఏ రకంగా టికెట్ బుకింగ్ చేశారు, మొత్తం దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అంతా కూడా ఇప్పటికే సేకరిస్తున్నారు. అయితే ప్రయాణికులు చూసినట్టయితే ఇందులో 242 మంది ఉన్నట్లుగా మనకు ప్రాథమికమైనటువంటి సమాచారం వస్తుంది. కానీ ఇక గాయపడ్డవారు ఎంతమంది, అదేవిధంగా ఇందులో స్పాట్లోనే ఈ క్రాష్ అయినటువంటి క్రమంలో మరి మంటల ధాటికి దట్టమైనటువంటి పొగల ధాటికి మాత్రం ఎంతమంది చనిపోయారు అనేది మాత్రం ఇంకా పూర్తిగా వివరాలను మరికొద్ది సేపట్లో ప్రకటించే అవకాశం ఉంది. ఇక దీనికి సంబంధించిన ఘటన పైన పూర్తి ఎంక్వైరీకి కూడా ఓ వైపున అధికార యంత్రాంగం చాలా వరకు దృష్టి సారించిందని చెప్పొచ్చు. అయితే ఎయిర్ ఇండియాకి సంబంధించి ఈ ఫ్లైటు ఒకసారిగా ఫ్లై అయిన తర్వాత దానిలో వచ్చినటువంటి సాంకేతిక సమస్యలపైన ఓవైపున ఎయిర్పోర్ట్ అథారిటీకి కొంతవరకు సమాచారం ఇచ్చినప్పటికీ కూడా టేకాఫ్ చేసే విషయంలో మాత్రం చాలా వరకు కొద్ది నిమిషాల వ్యవధిలోనే ఎయిర్పోర్ట్ దాటి కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఒకేసారిగా పేలుడు సంభవించింది. ఆ తర్వాత క్రాష్ అయి ఆ తర్వాత పెద్ద ఎత్తున దట్టమైన పొగలు వ్యాపించడంతో కూడా అనూహ్యంగా ఊహించని పరిణామంతో ఈ ఎయిర్ ఇండియాకు సంబంధించినటువంటి ఫ్లైట్ క్రాష్ కావడంతో దానిలో ఉన్నటువంటి ప్రయాణికులకు సంబంధించినటువంటి వివరాలను అన్నింటిని కూడా మరికొద్ది సేపట్లో ప్రకటించే అవకాశం ఉంది. క్షతగాత్రులకు సంబంధించిన వివరాలు కూడా మరికొద్ది సేపట్లో రానున్నాయి.